शिवराम गोविंद नारायण महादेव शिवराम गोविंद नारायण महादेव शिवराम गोविंद नारायण महादेव विष्णुं नारायणं कृष्णं माधवं मधुसूदनं हरिं नरहरिं रामं गोविन्दं शिवामणं विष्णुं नारायणं कृष्णं माधवं मधुसूदनं हरिं नरहरिं रामं गोविन्दं शिवामणं विष्णुं नारायणं कृष्णं माधवं मधुसूदनं हरिं नरहरिं रामं गोविन्दं शिवामणं। సనాతన పద్ధతిలో ఈ రోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న 50 మందికి, సనాతన పద్ధతిలో ఈ రోజు వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న 50 మందికి, అనురాధ నక్షత్రంలో జన్మించిన 50 మందికి అనేక వేదోక్త ఆశీర్వచనములు, శుభాభినందనలు. ముందర అనురాధ నక్షత్రం, తర్వాత బుధగ్రహం, తర్వాత ఆశీర్వచనం. బ్రహ్మశ్రీ నా పక్కన ఉన్నాయన, నా పక్కన ఉన్నవారు కురవి గోపాలకృష్ణ శాస్త్రి గారు. ఆయన యొక్క గొప్పతనం ఏమిటంటే సనాతన ధర్మాన్ని పరిరక్షిస్తూ ఉంటారు. 4 రోజుల ఉపనయనం 1116 రూపాయలకి చేసిన సందర్భాలున్నాయి. అదే 4 రోజుల ఉపనయనం 1,00,000 రూపాయలకి చేసిన సందర్భాలున్నాయి. ఏమీ అక్కర్లేదు, మీరు ఇంట్లో సుందరకాండ పారాయణ చేయాలంటే హాయిగా సుందరకాండ పారాయణ చేసి భోజనం చేసి వస్తారు. అలాగే 10,000 రూపాయలు ఇచ్చుకుంటున్నా. అసలు ద్రవ్యంతో సంబంధం లేకుండా యజమాని యొక్క క్షేమం చేస్తూ, పురోహితం చేస్తూ ఆయన సాధించింది ఏమిటంటే గొప్పతనం. రామాయణంలో, భారతంలో, భాగవతంలో అనేక పద్యాలు కంఠస్థం చేశారు. ఈ రోజుల్లో పద్యాలు కంఠస్థం చేసేవారు బోహు తక్కువగా కనిపిస్తారు. మనకు ఏదో ఈ టీవీలో దాంట్లో కూడా పద్యాలు, ప్రవచన గారు పద్యాలు చెబుతూ ఉంటారు. మన సమాజంలో ఈ పురోహితంలో ఉంటూ అనుష్ఠానం చేసుకుంటూ ఈ పద్యాలు కంఠస్థం చేయడం అంటే చాలా కష్టం. అంతేకాదు ఆయన రామాయణంలో ఓ పద్యం, భారతంలో ఓ పద్యం, భాగవతంలో ఓ పద్యం చెప్పాక 1గా 2గా ఇష్టం శతమానం పోతాయి. ఓం ముందర అనురాధ నక్షత్రం. ఈ అనురాధ నక్షత్రం నిన్న కూడా చెప్పుకున్నాం. అపార కరుణా సింధుం శాంతరూపిణం శ్రీచంద్రశేఖరమురం ప్రణమామి ముదాన్వహం. నడిచే దేవుడు అన్న ఖ్యాతి పొందిన జగద్గురువులు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు, వారి యొక్క నక్షత్రం అనురాధ, వారి యొక్క దివ్యానుగ్రహంతో 50 మంది ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ అందరినీ కూడా ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో గల పార్వతీ సమేత ఉత్తరేశ్వర స్వామి సదా కాపాడాలని, అలాగే ప్రపంచానికి భద్రాచలాన్ని చూపించిన రామభక్తులు కంచర్ల గోపన్న రామదాసు, ఆయన టైటిల్ రామదాసు, ఆయన కూడా నేలకొండపల్లి వాడే. వీరందరూ కూడా వారి కుటుంబాలు, వీరి కుటుంబాలు, ఈ హరివారి కుటుంబాలు, కంచెవారి కుటుంబాలు, అలాగే పివి నరసింహరావు గారి చుట్టాలు కూడా ఉన్నారు. వీరందరూ కూడా అన్యోన్యమైన కుటుంబాలు అన్నీ కూడా. అంతేకాదు అందరినీ కూడా ఆ నేలకొండపల్లిలో గల పార్వతీ సమేత ఉత్తరేశ్వర స్వామి కూడా కాపాడాలని ఆకాంక్షిస్తూ ముందు అనురాధ నక్షత్రం. ఓం అర్ఘ్యాస్వాసత్య మిత్రం దేవం మిత్రధేయం నాస్తు అనోరాధాలు హమిషా భద్రయందా శనందీవేమ శరదస్తమేరా చిత్రం నక్షత్రముదగాత్ పురస్తాత్ అనోరాధా సరిదేర్గదందే తన్మిత్రయేతి పథిభత్తే వయాదే మిత్రావాగీర్నితైరంతరిక్షే మిత్రావాగామేద మిత్రదేయమేషు లోకేష్వభిజయేయమితి సరేతం మిత్రాయాణో నాథేభ్యశ్చరణ్యనమపదు తతో వై సమిత్రధేయమేషు లోకేష్వభ్యయేతు మిత్రధేయో హవాయేషు లోకేష్వభిజయేతేన యోజేన దేవం మేధ సాత్వజాతే మిత్రాయ స్వాహా
సహిత అనురాధా నక్షత్రాధిష్టాన దేవతానుగ్రహ సిద్ధిరస్తు. ఓం ఉద్బుద్ధస్వాగ్నే ప్రతియాదృష్టేన విష్టామూర్తే సగోదరేధామయంచ పురఃక్రమణ్వస్వామిదనైవానమన్వాదాగోసేత్పరిబంధుమేతం ఇదం విష్ణుర్విధక్రమే త్రేధానిలధే పదం సమూఢమస్య పాగోసురే సహస్రశీర్షా పురుషः సహస్రాక్షः సహస్రపాద్ సమోమం విశ్వతో భృత్వాద్యతిష్ఠత్యధాన్మూలం. అధిదేవత ప్రత్యధిదేవతా సహిత బుధగ్రహానుగ్రహ సిద్ధిరస్తు. తథాస్తు. ఓం ఉద్యన్నత్యమిత్రమః సహస్రాన్మే దివేనానువిద్యుదాని ఉద్యన్నత్య వినోభజ దీర్ఘాయుక్తస్య హేషిషే ఉద్యన్నత్యమిత్రమః రుద్రోగం మమ సూర్య సుఖేషు మే హరిమాణం అథోహారిత్రవేషు మే ఉదగాదయమాదిత్యః విశంతం మమ రంధయన్నో శతమానం భవతి సదాయ పురుషేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి. దేవతా ప్రత్యధిదేవతా సహిత అనురాధా నక్షత్రాధిష్టాన దేవతానుగ్రహేణ అధిదేవతా ప్రత్యధిదేవతా సహిత బుధగ్రహానుగ్రహేణ శారదా చంద్రమౌళీశ్వర దివ్యానుగ్రహేణ లక్ష్మీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దివ్యానుగ్రహేణ వేద పురుషానుగ్రహేణ ఖమ్మం మండలాంతర్గత నేలకొండపల్లి శ్రీ పార్వతీ సమేత ఉత్తరేశ్వర స్వామి దివ్యానుగ్రహేణ చ సమస్త భక్తజనానాం సకుటుంబానాం సమాధవానాం సపరివారాణాం క్షేమ స్థైర్య ధైర్య వీర్య విద్యాభయారోగ్య ఐశ్వర్యాభివృద్ధిరస్తు. శేషోయం నిరుపద్రమోస్తు. విశ్వస్య కళ్యాణమస్తు. సర్వే జనాః సుఖినో భవంతు. చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు. భారత సైనికానాం వైదిక మార్గ ప్రవర్తకానాం చ వీర్యవర్తనత్వ సిద్ధిరస్తు. విష్ణుం నారాయణం కృష్ణం మాధవం మధుసూదనం హరిం నారాయణం గోవిందం తదేవామనం. విష్ణుం నారాయణం కృష్ణం మాధవం మధుసూదనం హరిం నారాయణం గోవిందం తదేవామనం. విష్ణుం నారాయణం కృష్ణం మాధవం మధుసూదనం హరిం నారాయణం గోవిందం తదేవామనం. శివరామ గోవింద నారాయణ మహాదేవ. శివరామ గోవింద నారాయణ మహాదేవ. శివరామ గోవింద నారాయణ మహాదేవ. ఓం శ్రీ గణేశాయ నమః. దత్తాత్రేయం నమామ్యహం. శ్రీ కైవల్య పదంబు చేరుటకునై చింతించదన్ లోకరక్షైకారంభకు భక్త పాలన కళా సంరంభకున్ దానవోద్రేక స్తంభకు కైలిలోల విలస దృగ్జాల సంభూత నానా కంజాత భవాండ కుంభకు మహానందాంగనాఢింబకున్ శారద నీరదేందు ఘన సార పటీర మరాల మల్లికాహార తుషార ఫేన రజతాచలకాశ ఫణీచ కుంద మందార సుధా పయోధి సిత తామర సామర వాహిని శుభాకార తరంపు నిన్ను మదిగా నగయన్నడు కల్పు భారతీ. యవ్వని చేజనిందు జగమెవ్వని లోపల నుండు లీనమై యవ్వని యందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం బెవ్వడనాది మధ్యలయుడెవ్వడు సర్వము తానైన వానెవ్వడు వాని ఆత్మభౌ ఈశ్వరునే శరణంబు వేడదన్. అలవైకుంఠపురంబులో నగరిలో అలవైకుంఠపురంబులో నగరిలో అంటూ పోతన్న గారు ముందుకు వెళ్ళారు.
రాయలేకపోయారు. రామచంద్రస్వామి వారి యొక్క అనుగ్రహంతో ఆయన దేవాలయానికి వెళ్ళినప్పుడు రాముడే వచ్చి ఈ పద్యం రాస్తూ అల వైకుంఠపురంపు నగరిలో ఆమూల సౌధంపు దాపల మందార వనాంతరామృత అల వైకుంఠపురంపు నగరిలో ఆమూల సౌధంపు దాపల మందార వనాంతరామృత తర ప్రాంతేందు కాంతోపలోత్పల పర్యంక రమా వినోదియకు ఆపన్న ప్రసన్నుండు విప్పల నాగేంద్రంబు పాహి పాహి అని కుయ్యాలించి సంరంభి అయి కుయ్య అనేటువంటిది పదం తెలంగాణ వర్డ్ అనమాట. పోతన్న గారు ఓరుగొల్ల దగ్గర బొమ్మెర అగ్రహారంలో ఉండేవారు కదా, ఆయన ఒకసారి ఈ యొక్క వంటిమిట్ట రామచంద్రస్వామి వారి దగ్గర కూడా వెళ్ళి ఉండొచ్చు, అక్కడ రాసి ఉండొచ్చు. అందువల్ల పోతన్న గారు అక్కడ అనుకుంటున్నారు కానీ పెద్దలందరూ కూడా ఈ యొక్క ఓరుగొల్ల దగ్గర ఉన్నటువంటి బొమ్మెర అగ్రహారంలో వారు రాశారని చెబుతూ ఉన్నారు. ఇప్పుడు మనం చెప్పింది గజేంద్ర మోక్షంలో ఉన్నటువంటి పద్యం చెప్పాం. ఇప్పుడు రుక్మిణీ కళ్యాణంలో ఇవాళ చెప్పబోతూ ఉన్నాము. వ్రతముల్ దేవ గురు ద్విజన్మ బుధ సేవల్ దాన ధర్మాదులన్ గత జన్మంబులన్ ఈశ్వరున్ హరి జగత్ కళ్యాణు కాంక్షించి చేసి నేను వసుదేవనందనుడు నా చిత్తేశుడౌగాక నిర్జితులై పోదురుగాక సంగరములో చేదీశ ముఖ్యాధముల్ పూర్తేష్ట దత్త నియమ వ్రత దేవ విప్ర గుర్వర్చనాదిభిరలంకృత ఆరాధితో యది గదాగ్రజ ఏత్య పాణిం గృహ్ణామి మే నతమఘోష సుతాదయోన్యే ఏ నీ గుణములు కర్ణేంద్రియంబులు శోక దేహ తాపంబులు తీరిపోవు ఏ నీ శుభాకారమీక్షింప కన్నులఖిలార్థలాభంబు కలుగుచుండు ఏ నీ చరణ సేవలు ఏ ప్రొద్దు భక్తితో తడవిన బంధ సంతతులు వాయు అట్టి నీయందు నా చిత్త మన వ్రతము నచ్చియున్నది నీయాననానలేదు కరుణ చూడు కంసారి కలవిదారి శ్రీయుతాకారమానిని చిత్తచోరా ప్రాణేశ నీ మంజు భాషలు వినలేని కన్నరంధ్రముల కలిమియేలా పురుషరత్నమా నీవు భోగింపగాలేని తనులత వలన సౌందర్యమేల భువన మోహన నిన్ను పొడగానగాలేని చక్షురింద్రియముల సత్వమేల దయిత నీ అధరామృతంబు అనగాలేని జిహ్వకు ఫల రస సిద్ధియేలా నీ వనాదనయలా నీ వనవాడిగా గంధమబ్బలేని ఘ్రాణమేలా ధన్యచరిత నీకు దాస్యంబు చేయని జన్మమేలా ఎన్ని జన్మములకు ఇత్యేతే దృశ్య సందేశ యదుదేవ మయా హృతా విమృశ్య కర్తుం యచ్చాత్ర క్రియతాం తదనంతరం కృష్ణ ప్రభో ముకుంద మురారి. మీ మనవాడి పేరు కూడా మురారి అన్నారు కాబట్టి ఆ విధంగా అమ్మవారు అంటున్నారు, స్వామి నీ యొక్క రూపాన్ని చూస్తేనే కన్నులు సార్థకత్వము. ఈ ముక్కు ఎందుకు అని అంటే నీ యొక్క హృదయ స్థలం మీద ఉన్నటువంటి సౌగంధిక ఆఘ్రానాన్ని ఆ యొక్క పుష్పమాలని ఆస్వాదించినట్లయితే ముక్కుకి సార్థకత్వం అవుతుంది. లేకపోతే గోడకి బొక్క నా ముక్కు ఒకటే అంటున్నారు అన్నమాట. అదే విధంగా అధరం మధురం నయనం మధురం హసితం మధురం నీ యొక్క పెదవి నుంచి వచ్చినటువంటి అమృతాన్ని గ్రోలాలి. మామూలు అమృతం కన్నా నీ యొక్క అధరామృతాన్ని ఎవరైతే కోరుతారో వారు పురుష ప్రాప్తి అనేటువంటిది సార్థకత్వం, మనుష్య జన్మ అనేటువంటిది నిత్య అనపాయని శ్రీ మహావిష్ణువు నుంచి విడవకుండా ఉన్నటువంటి అమ్మవారు లక్ష్మీ రూపంగా కాబట్టి అగ్నిజ్యోతునుడు అనే బ్రాహ్మణి రూపంలో ఈ ద్వారకాపట్నంలో ఉన్న శ్రీకృష్ణ స్వామి వారికి 7 పద్యాలతో చెప్పేటువంటి సప్తపదిలో 2 పద్యాలు మనం చెప్పుకున్నాము. అదే విధంగా శ్లోకంబుల్ శతకోటిగా అండములుగా సూత్రించి రామాయణంబు ఏకైకాక్షరము ఎల్ల పాపములు మాయంపంగ నిర్మించి సుశ్లోకుండైన పురాణ సమ్యమివరం చూతం మనోవీధి వాల్మీకిన్ బ్రహ్మపదావతీర్ణ కవిత లీలావతి వల్లభుడు 100 కోట్ల శ్లోకాలతో ఉన్నటువంటి రామాయణం అంటే ఈ కాలంలో వాల్మీకి మహర్షి గారు రాసినటువంటిది మనకి ఆది కావ్యం అంటాము. 24,000 శ్లోకాలతోనే ఉన్నది.
పూర్వం పార్వతీ పరమేశ్వరులు ప్రియంగా మాట్లాడుతున్నారు. ఎవరిని మీరే దేవుడు కదా, రుద్రాక్షమాల పట్టుకుని ఎవరిని పూజిస్తున్నారు అన్నారు. లేదు పార్వతి, 100 కోట్ల శ్లోకాలతో ఉన్నటువంటి రామాయణం ఉన్నది, 3 లోకాలకి ఇచ్చాను కాబట్టి 100 కోట్ల శ్లోకాల్లో 30 లక్షలు 30 లక్షలు 30 లక్షలు ఇచ్చాను, 10 లక్షలు మిగిలింది. దానిలోనూ 3 లక్షలు 3 లక్షలు 3 లక్షలు ఇచ్చాను, 1,00,000 మిగిలింది. 1,00,000 30,000 30,000 30,000 ఇచ్చాను, 10,000 మిగిలింది. దానిలోనూ 3,000 3,000 3,000 ఇచ్చాను, 1000 మిగిలింది. ఆ చివరికి ఎలా వస్తుందంటే 32 అక్షరాలతో ఉన్నటువంటి శ్లోకాన్ని చివరి 2 అక్షరాలు మిగిలినాయి. అదే రామ అనేటువంటి నామాన్ని నేను స్మరిస్తున్నాను అని చెప్పుకుంటూ వచ్చారు. ఇంకా భారతంలో ఒక పద్యంగా ధారుని రాజ్య సంపద మదంబున కోమలి కృష్ణు చూచి రంభోరు నిజోరు దేశమున నుండగ పిలిచిన ఈ దురాత్ము దుర్వారమదీయ బాహు పరివర్తిత చండగదాభిఘాత భగ్నోరు తరోరు చేయుదు సుయోధనున్ ఉగ్ర రణాంతరంబునన్. పితృపితామహ ప్రపితామహలందరూ కూడా జారిపడిపోయినా నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను, కురు వృద్ధ బాంధవులనేకుల్ చూచుచుండగా అంటూ భీముడు ప్రతిజ్ఞ చేశారు. కాబట్టి రామాయణ భారతంలో ఉన్నటువంటి పద్యాలు మనం చెప్పుకున్నాం. స్వస్తి. గోవిందా, గోవిందా. అంబాస్టర్ ఒక్క శ్లోకం